ఓషనోగ్రఫీకి సంబంధించి పార్ట్ 2 అనేది చూద్దామండి. లెట్ స్టార్ట్. ఇది కంటిన్యూషన్ అండి, లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. 51 క్వశ్చన్. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని ప్రవాహాల ప్రాథమిక ఆవిర్భావం మరియు వాటి దిశలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహం వ్యాపార పవనాల ప్రభావం వల్ల ఏర్పడి తూర్పు నుంచి పడమరకు పయనిస్తుంది. దీనిని 1853లో ఫిండ్లే అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు మరియు ఇది దాదాపు అన్ని మహాసముద్రాల్లోనూ కనిపిస్తుంది. ఈ ప్రవాహం దక్షిణ అమెరికా తూర్పు తీరాన బ్రెజిల్ వద్దకు చేరి అక్కడి తీర ఆకృతి కారణంగా 2 శాఖలుగా చీలిపోతుంది. పై వాటిలో సరైన వాక్యాలను ఎంచుకోండి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహం అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో వ్యాపార పవనాల ఘర్షణ వల్ల ఏర్పడే ఒక ముఖ్యమైన ఉష్ణ ప్రవాహం. ఇది 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య తూర్పు నుండి పడమర దిశగా ప్రవహిస్తుంది. 1853లో ఫిండ్లే అనే శాస్త్రవేత్త దీని ఉనికిని గుర్తించాడు. ఈ ప్రవాహం పశ్చిమంగా ప్రయాణించి దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ తీరాన్ని తాకినప్పుడు ఆ తీరపు భౌగోళిక ఆకృతి వల్ల 2 పాయలుగా ఉత్తర దక్షిణ అట్లాంటిక్ ప్రవాహాలుగా విడిపోతుంది. సో 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రవాహాలు మరియు వాటి యొక్క స్వభావాలకు సంబంధించి మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. ఆప్షన్ ఏ కరెక్ట్. A3, B1, C2, D4. ఏంటిల్లిస్ ప్రవాహం అంటే పశ్చిమ ఇండియా దీవులకు తూర్పు వైపు నుంచి ఉత్తరంగా ప్రవహించి ఫ్లోరిడా తీరానికి చేరుతుంది. ఫ్లోరిడా ప్రవాహం పశ్చిమ ఇండియా దీవులకు పడమర వైపు నుంచి కరేబియన్ సముద్రం, మెక్సికో, సింధు శాఖల గుండా ప్రవహిస్తుంది. నార్వేజియన్ ప్రవాహం బ్రిటిష్ దీవులు, నార్వే తీరాల గుండా ఆర్కిటిక్ సముద్రంలోకి ప్రవహించే ఉష్ణ ప్రవాహం. కానరీ ప్రవాహం ఆఫ్రికా వాయువ్య భాగంలో అప్వెల్లింగ్ ప్రక్రియ వల్ల ఏర్పడే శీతల ప్రవాహం. ఏంటిల్లస్ ప్రవాహం అనేది ఉత్తర అట్లాంటిక్ ప్రవాహం యొక్క మొదటి పాయ. ఇది పశ్చిమ ఇండియా దీవులకు తూర్పు వైపుగా ప్రవహిస్తుందంట. ఫ్లోరిడా ప్రవాహం అనేది ఇది 2వ పాయ. పశ్చిమ ఇండియా దీవులకు పడమర వైపుగా కరేబియన్, మెక్సికో, సింధు శాఖల గుండా ప్రయాణిస్తుంది. నార్వేజియన్ ప్రవాహం ఉత్తర అట్లాంటిక్ డ్రిప్ నుండి చీలిపోయి నార్వే, స్వీడన్ తీరాల గుండా ఆర్కిటిక్ వైపు వెళ్తుంది. కానరీ ప్రవాహం ఐరోపా పశ్చిమ తీరం నుండి ఆఫ్రికా వాయువ్య తీరానికి వచ్చే క్రమంలో అప్వెల్లింగ్ వల్ల ఏర్పడే శీతల ప్రవాహం. నెక్స్ట్ క్వశ్చన్. గల్ఫ్ స్ట్రీమ్ ప్రవాహ వ్యవస్థకు సంబంధించిన క్రింది భౌతిక ధర్మాలను పరిశీలించండి. ఏంటిల్లిస్ మరియు ఫ్లోరిడా ప్రవాహాలు ఫ్లోరిడా తీరం వద్ద పరస్పరం కలవడం వల్ల గల్ఫ్ స్ట్రీమ్ ఏర్పడుతుంది. దీని పరిమాణం ఎంత పెద్దదంటే ఇందులో యావత్ ఉత్తర అట్లాంటిక్లోని నీటిలో సుమారుగా 2/5 వంతు అండి. 2/5 వంతు నీరు ప్రవహిస్తుందంట. దీనికి గల్ఫ్ స్ట్రీమ్ అనే పేరును బెన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త పెట్టాడంట అండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. గల్ఫ్ స్ట్రీమ్ అనేది ఏంటిల్లిస్, ఫ్లోరిడా ప్రవాహాల కలయిక వల్ల ఏర్పడే అత్యంత ప్రాముఖ్యమైన ఉష్ణ ప్రవాహం. ఇందులో ఉత్తర అట్లాంటిక్లోని మొత్తం నీటిలో 2/5 వంతు భాగం ప్రవహిస్తుంది. ఇది ప్రపంచంలోని నదులన్నింటికంటే 65 రెట్లు ఎక్కువ. అయితే ఈ ప్రవాహానికి గల్ఫ్ స్ట్రీమ్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఐసిలిన్ అండి. కానీ స్టేట్మెంట్లో ఏమన్నాడు? బెన్ ఫ్రాంక్లిన్ అన్నాడు. సో రాంగ్ అండి. నెక్స్ట్. బెన్ ఫ్రాంక్లిన్ అనేది 1960లో ఈ ప్రవాహంపై అధ్యయనం చేయడానికి ఉపయోగించిన శాస్త్రీయ నౌక పేరండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్కిటిక్ మరియు సబ్ ఆర్కిటిక్ ప్రాంతాల నుండి వచ్చే లాబ్రడార్ మరియు గ్రీన్లాండ్ శీతల ప్రవాహాల అంతర్జాతీయ నౌకాయానానికి పెద్ద సవాలుగా మారుతుంటాయి. ఈ శీతల ప్రవాహాలు తమ వెంట ఆర్కిటిక్ మహాసముద్రం నుండి భారీ పరిమాణంలో మంచుకొండలను అట్లాంటిక్ రవాణా మార్గాల్లోకి మోసుకు వస్తాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. లాబ్రడార్ మరియు గ్రీన్లాండ్ ప్రవాహాలు ఆర్కిటిక్ మహాసముద్రం నుండి ప్రయాణించే అత్యంత చల్లని శీతల ప్రవాహాలు. ఇవి గ్రీన్లాండ్ పశ్చిమ తూర్పు తీరాల గుండా ప్రవహిస్తూ దక్షిణానికి వస్తాయి. ఈ ప్రయాణంలో ఆర్కిటిక్ ప్రాంతంలోని పెద్ద పెద్ద గ్లేషియర్స్ల నుండి విడిపోయిన మంచు కొండలను తమతో పాటు తీసుకువస్తాయి. ఇవి ఉత్తర అట్లాంటిక్లోని బిజీ నౌకాయాన మార్గాల్లోకి ప్రవేశించి ఓడల రాకపోకలకు తీవ్ర అంతరాయం, ప్రమాదాలు కలిగిస్తాయి. కాబట్టి బోత్ ఆర్ కరెక్ట్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని వివిధ భౌగోళిక సరిహద్దులు మరియు అంచు సముద్రాల స్థానాలను బట్టి క్రింది వాటిలో సత్యం కాని వాక్యాన్ని గుర్తించండి. అంటే ఇన్కరెక్ట్ అడిగారండి. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రానికి తూర్పు తీరాన ఐరోపా ఖండం, పడమర తీరాన ఉత్తర అమెరికా ఖండం సరిహద్దులుగా ఉన్నాయి. లాబ్రడార్ సముద్రం, హడ్సన్ బే మరియు మెక్సికో సింధు శాఖలు ఉత్తర అట్లాంటిక్లోని ప్రధాన అంచు సముద్రాలు. గినియా సింధు శాఖ మరియు బ్లాంకా అఖాతాలు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రానికి ఎగువన ఉన్న ప్రధాన సరిహద్దు అంచు సముద్రాలు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తరాన ఐస్లాండ్ నుంచి దక్షిణాన భూమధ్య రేఖ వరకు విస్తరించి ఎస్ ఆకారంలో ఉంటుంది. ఆల్ ఆర్ కరెక్ట్ అండి ఎక్సెప్ట్ సి. కానీ ఇక్కడ క్వశ్చన్లు ఏమి అడిగారు? సరికానిది అడిగారు. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ క్వశ్చన్కి సరికానిది అడిగారు కాబట్టి సి అండి. ఒకవేళ కరెక్ట్ అడిగితే ఏబిడి ఆర్ కరెక్ట్ అండి. ఈ బ్లాంకా అఖాతం మరియు సాన్ జార్జ్ సింధు శాఖలు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రానికి సంబంధించిన అంచు సముద్రాలు అంటండి. ఏవేవి? గినియా సింధు శాఖ, బ్లాంకా అఖాతం మరియు షాన్ జార్జ్ సింధు శాఖలు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రానికి సంబంధించిన అంచు సముద్రాలు. ఇవి ఉత్తర అట్లాంటిక్ పరిధిలోకి రావంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ మరియు నార్వేజియన్ ప్రవాహాల యొక్క ఆర్థిక శీతోష్ణ స్థితి అనువర్తనానికి సంబంధించి క్రింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి. నార్వేజియన్ ఉష్ణ ప్రవాహ ప్రభావం వల్ల వాయువ్య ఐరోపా, నార్వే దేశాలలోని ఓడరేవులు శీతాకాలంలో కూడా మంచు గడ్డకట్టకుండా సంవత్సరం పొడవునా పనిచేస్తాయి. ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ పూర్తిగా శీతల ప్రవాహం కావడం వల్ల ఇది ఐరోపా తీర ప్రాంత ఉష్ణోగ్రతలను విపరీతంగా పడిపోయేలా చేస్తుంది. పశ్చిమ పవనాల వల్ల ఏర్పడే ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ కేవలం తూర్పు తీరం నుండి పశ్చిమ తీరం వైపు మాత్రమే నీటిని నెడుతుంది. ఈ ఉష్ణ ప్రవాహాల వల్ల ఐరోపా ఉత్తర తీరాల వాతావరణం మరింత చల్లబడి రష్యా రేవులన్నీ మూతపడతాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. నార్వేజియన్ ఉష్ణ ప్రవాహ ప్రభావం వల్ల వాయువ్య ఐరోపా, నార్వే దేశాలలోని ఓడరేవులు శీతాకాలంలో కూడా మంచు గడ్డ కట్టకుండా సంవత్సరం పొడవునా పనిచేస్తాయి. గల్ఫ్ స్ట్రీము, లాబ్రడార్ ప్రవాహాలు కలిసిన తర్వాత పశ్చిమ పవనాల యొక్క ప్రభావం వల్ల ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఏర్పడి తూర్పు వైపు ప్రవహిస్తుందంట. దీని నుండి చీలిపోయిన నార్వేజియన్ ప్రవాహం ఒక ఉష్ణ ప్రవాహం అండి. ఇది బ్రిటిష్ దీవులు, నార్వే తీరాల గుండా ప్రవహించడం వల్ల శీతాకాలంలో అక్కడి సముద్రపు నీరు గడ్డకట్టకుండా వెచ్చగా ఉంచుతుందంట అండి. దీనివల్ల తీవ్ర చలికాలంలో కూడా ఆయా దేశాల ఓడరేవులు ఎలాంటి ఆటంకం లేకుండా 365 రోజులు పనిచేస్తాయి. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర ప్రవాహాల వల్ల ఏర్పడే సవ్య మరియు అపసవ్య వలయాల క్రమాన్ని బట్టి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని ప్రవాహాలన్నీ ఖండాల తీరాల వెంబడి సవ్య దిశలో ప్రవహిస్తూ ఒక పూర్తి వలయాన్ని ఏర్పరుస్తాయి. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవాహాలు ఖండాల తీరాల వెంబడి అపసవ్య దిశలో ప్రవహిస్తూ వలయాన్ని పూర్తి చేస్తాయి. ఈ రెండు గోళాలలో వలయాల దిశలు మారడానికి భూభ్రమణం వల్ల కలిగే కొరియాలిస్ బలమే ప్రధాన కారణం. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. కొరియాలిస్ ప్రభావం కారణంగా ఉత్తరార్ధగోళంలో ప్రవాహాలు కుడివైపునకు తిరిగి సవ్య దిశ వలయాన్ని, దక్షిణార్ధగోళంలో ఎడవైపునకు తిరిగి అపసవ్య దిశ వలయాన్ని ఏర్పరుస్తాయి. ఉత్తర అట్లాంటిక్లో భూమధ్య రేఖ ప్రవాహం, గల్ఫ్ స్ట్రీమ్, ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్, క్యానరీ ప్రవాహం కలిసి సవ్య వలయాన్ని పూర్తి చేస్తాయి. దక్షిణ అట్లాంటిక్లో దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహం, బ్రెజిల్ ప్రవాహం, దక్షిణ అట్లాంటిక్ డ్రిఫ్ట్, బెంగులా ప్రవాహం కలిసి అపసవ్య వలయాన్ని పూర్తి చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, సర్గోసా సముద్రానికి సంబంధించిన క్రింది విశిష్ట లక్షణాలలో సరైన వాటిని ఎంచుకోండి. ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ప్రవాహాల సవ్య చలనం వల్ల ఏర్పడిన ఎటువంటి తీరరేఖ లేని ప్రపంచంలోని ఏకైక సముద్రం. ఇది చూడడానికి కోడిగుడ్డ ఆకారంలో ఉండి దీని మధ్య భాగం ఎలాంటి కదలికలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది. ఇందులో సర్గాసం అనే ఒక రకమైన నాచు మొక్క విపరీతంగా పెరగడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. దేనికి సంబంధించి? సర్గాసో సముద్రానికి సంబంధించి. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ప్రవాహాల మధ్యలో నిశ్చలంగా ఉండే జలభాగాన్ని సర్గాసో సముద్రం అని అంటారంట. దీనికి ఎటువంటి భౌగోళిక ఖండతీర రేఖ ఉండదు. ఇది కోడిగుడ్డు ఆకారంలో ఉండి దాదాపు 5 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఇందులో పెరిగే సర్గాసం అనే బ్రౌన్ నాచు కారణంగా దీనికి ఈ పేరు వచ్చింది. ఇక్కడ అనేక రకాల చేపలు, పక్షులు ఆశ్రయం పొందుతాయి. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలోని దీవులు మరియు ప్రవాహాలకు సంబంధించి క్రింది జతలను పరిశీలించండి. ఫాక్లాండ్ దీవులు దక్షిణ అమెరికా కింది భాగంలో ఉండి శీతల ప్రవాహ మార్గంలో ఉన్నాయి. సెయింట్ హెలెనా అండ్ అసెన్షన్ దక్షిణ అట్లాంటిక్లోని ప్రధాన ద్వీపాలు. బెర్ముడా దీవులు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం యొక్క పశ్చిమ అంచున ఉన్న ద్వీప సమూహం. పై జతలలో ఏవి సరైనవి? ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సెయింట్ హెలెనా, అసెన్షన్, ఫాక్లాండ్, బూవెట్, ట్రినిడాడ్ దీవులన్నీ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో విస్తరించి ఉన్నాయి. అయితే బెర్ముడా దీవులు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర పరిధిలోకి వస్తాయి, కానీ దక్షిణ అట్లాంటిక్లో లేవు. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగు, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెజిల్ ఉష్ణ ప్రవాహం మరియు ఫాక్లాండ్ శీతల ప్రవాహాల సంగమానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. అర్జెంటీనా మరియు ఫాక్లాండ్ దీవుల సమీపంలో బ్రెజిల్ ఉష్ణ ప్రవాహం, ఫాక్లాండ్ శీతల ప్రవాహాలు పరస్పరం కలుస్తాయి. ఫాక్లాండ్ ప్రవాహాన్ని మొదటగా 1839లో విల్కిస్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇక్కడ ఉష్ణ శీతల ప్రవాహాలు కలవడం వల్ల దట్టమైన పొగమంచు మరియు భయంకరమైన తుఫానులు ఏర్పడి నౌకాయానానికి ఆటంకం కలిగిస్తాయి. పై వాటిలో సరైన వాక్యాలు ఏవి? ఆప్షన్ సి కరెక్ట్ అండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. దేనికి సంబంధించి? బ్రెజిల్ ఉష్ణ ప్రవాహం మరియు ఫాక్లాండ్ శీతల ప్రవాహాలకు సంబంధించి. బ్రెజిల్ ఉష్ణ ప్రవాహం దక్షిణంగా ప్రయాణించి ఫాక్లాండ్ దీవుల వద్ద అంటార్కిటికా నుండి వచ్చే ఫాక్లాండ్ శీతల ప్రవాహాన్ని కలుస్తుంది. ఈ శీతల ప్రవాహాన్ని 1839లో విల్కిస్ కనుగొన్నాడు. భిన్న ఉష్ణోగ్రతలు గల ఈ రెండు ప్రవాహాలు కలవడం వల్ల ఆ ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఆవరించి వాతావరణ అసమతుల్యతతో తీవ్ర తుఫాన్లు సంభవిస్తాయి. ఇది ఓడల ప్రయాణానికి అత్యంత ప్రమాదకరమైనది. నెక్స్ట్ క్వశ్చన్, ఫాక్లాండ్ దీవుల చుట్టుపక్కల ప్రాంతాలు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మత్స్య పరిశ్రమ కేంద్రాలుగా వృద్ధి చెందాయి. ఉష్ణ మరియు శీతల ప్రవాహాల అకస్మాత్తు కలయిక వల్ల ఏర్పడే ఉష్ణోగ్రత వ్యత్యాసాల కారణంగా చేపలు తాత్కాలికంగా మూర్ఛపోయి, అంటే తాత్కాలికంగా స్పృహ కోల్పోయి మత్స్యకారుల వలలకు సులభంగా చిక్కుతాయి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. ఫాక్లాండ్ ప్రాంతంలో బ్రెజిల్ ఉష్ణ ప్రవాహం మరియు ఫాక్లాండ్ శీతల ప్రవాహాలు కలవడం వల్ల నీటి ఉష్ణోగ్రతలలో తీవ్రమైన అకస్మాత్తు మార్పులు వస్తాయి. ఈ అకస్మాత్తు ఉష్ణోగ్రత వ్యత్యాసాలను తట్టుకోలేక ఆ నీటిలోని చేపలు తాత్కాలికంగా మూర్ఛపోతాయి. ఈ స్థితి వల్ల అవి కదలలేక ఉపరితలంపై తేలుతూ మత్స్యకారులకు చాలా సులభంగా భారీ పరిమాణంలో దొరుకుతాయి. అందుకే ఈ ప్రాంతం వాణిజ్యపరంగా చేపల వేటకు అత్యంత అనుకూలమైనదిగా మారింది. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్ అండ్ రీజన్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ అట్లాంటిక్ డ్రిఫ్ట్కు సంబంధించిన క్రింది వాక్యాలలో సత్యం కానిది, అంటే ఇన్కరెక్ట్ అడిగారండి. బ్రెజిల్ మరియు ఫాక్లాండ్ ప్రవాహాలు కలిశాక పశ్చిమ పవనాల ప్రభావం వల్ల ఇది తూర్పు వైపునకు ప్రవహిస్తుంది. దక్షిణార్ధగోళంలోని గర్జించే నలబైలు పవనాల బలం వల్ల ఈ ప్రవాహం వేగంగా సాగుతుంది. దీనిని తొలిసారిగా రెనెల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నందున దీనికి రెనెల్ ప్రవాహం అని కూడా పేరుంది. ఇది పూర్తిగా ఒక శీతల ప్రవాహం మాత్రమే, అందువల్ల దీనిని ఎల్లప్పుడూ శీతల ప్రవాహాల జాబితాలోనే చేర్చుతారు. ఇక్కడ సరికానిది అడిగారండి. సో ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. దక్షిణ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనేది పూర్తిగా ఉష్ణ లేదా శీతల ప్రవాహం కానప్పటికీ దీనిని భౌగోళికంగా ఉష్ణ ప్రవాహంగానే పరిగణిస్తారు. కాబట్టి దీనిని పూర్తిగా శీతల ప్రవాహం అనడం తప్పు. రెనెల్ ప్రవాహం అనే పేరు, రోరింగ్ పోర్టిస్ పవనాల ప్రభావం పూర్తిగా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఏర్పడే బెంగులా శీతల ప్రవాహానికి సంబంధించిన భౌతిక ప్రక్రియలను పరిశీలించండి. దక్షిణ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఆఫ్రికా దక్షిణ తీరానికి చేరుకొని అక్కడ నుండి ఉత్తర దిశగా తిరిగినప్పుడు బెంగులా ప్రవాహం ఏర్పడుతుంది. ఈ శీతల ప్రవాహం ఏర్పడటానికి ప్రధాన కారణం ఆ తీర ప్రాంతంలో సముద్రపు అడుగు భాగం నుండి చల్లని నీరు పైకి ఉబకడం. ఈ అప్వెల్లింగ్ ప్రక్రియ వల్ల సముద్ర గర్భంలో ఉండే ప్లాంక్టన్ అనే చేపల ఆహారం ఉపరితలానికి చేరి మత్స్య సంపద వృద్ధికి తోడ్పడుతుంది. పై వాటిలో సరైన వాక్యాలను ఎంచుకోండి. ఆప్షన్ డి కరెక్ట్ అండి. బోత్ 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. బెంగులా ప్రవాహం ఆఫ్రికా పశ్చిమ తీరం వెంబడి ప్రవహించే ప్రసిద్ధ శీతల ప్రవాహం. ఇది ఆ తీరంలో జరిగే అప్వెల్లింగ్, అంటే సముద్ర గర్భ జలాలు పైకి రావడం వల్ల పుడుతుంది. ఈ నిలువు చలనం కారణంగా అడుగున పోషకాలతో నిండి ఉండే మురికి నీటితో పాటు చేపల ప్రధాన ఆహారమైన ప్లాంక్టన్ అంటే సూక్ష్మజీవులు కూడా సముద్ర ఉపరితలానికి వస్తాయి.
ఇది చేపలు భారీగా పెరగడానికి, ఆ తీరంలో చేపల వేట వృద్ధి చెందడానికి ఎంతో మేలు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రాలలో జరిగే అప్వెల్లింగ్ ప్రక్రియ యొక్క పర్యావరణ మరియు ఆర్థిక నష్టాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. అప్వెల్లింగ్ వల్ల సముద్ర గర్భంలోని మురికి నీరు పైకి రావడం చేత హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు విడుదలై తీవ్ర దుర్వాసన వస్తుంది. ఈ ప్రక్రియ వల్ల వచ్చే చెడు వాసన మరియు వాతావరణం కారణంగా పర్యాటకులు, విలాసవంతులు ఆయా తీర ప్రాంతాలను వదిలి వెళ్ళడం వల్ల స్థానిక పర్యాటక ఆదాయం దెబ్బతింటుంది. అప్వెల్లింగ్ జరిగిన ప్రాంతాలలో సముద్రపు నీరు పూర్తిగా విషపూరితంగా మారి చేపలన్నీ శాశ్వతంగా నశిస్తాయి. పై వాటిలో సరైన వాక్యాలను ఎంచుకోండి. సరైనవి అడిగారండి. కానరీ లేదా బెంగుళా ప్రవాహాల వద్ద జరిగే అప్వెల్లింగ్ వల్ల సముద్ర గర్భంలోని అవక్షేపాలు, మురికి నీరు బుడగల రూపంలోకి పైకి వస్తాయి. దీనివల్ల హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ విడుదలై చెడు వాసన రావడం, ఆరోగ్యానికి హాని కలగడం జరుగుతుంది. ఈ దుర్వాసన కారణంగా పర్యాటక రంగు దెబ్బతిని స్థానిక ఆదాయం తగ్గుతుంది. అయితే ఇది చేపలు నశింపజేయదు. పైగా అడుగున ఉన్న ప్లాంక్టన్లను పైకి తీసుకురావడం ద్వారా మత్స్య సంపదకు మేలు చేస్తుంది. సో స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర మరియు దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర ప్రవాహాల వ్యవస్థల మొత్తం గమనాన్ని అన్వయిస్తూ ఇచ్చిన క్రింది వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి. ఉత్తర అట్లాంటిక్లోని ప్రవాహాలు అపసవ్య దిశలోను, దక్షిణ అట్లాంటిక్లోని ప్రవాహాలు సవ్య దిశలోను వలయాలను పూర్తి చేస్తాయి. బెంగుళా శీతల ప్రవాహం మరింత ఉత్తరానికి ప్రవహించి తిరిగి భూమధ్య రేఖ ప్రవాహాన్ని చేరుకోవడం ద్వారా దక్షిణ అట్లాంటిక్లో అపసవ్య దిశ వలయాన్ని పూర్తి చేస్తుంది. కానరీ ప్రవాహం ఉత్తరానికి వెళ్ళి ఆర్కిటిక్లో కలవడం ద్వారా ఉత్తర అట్లాంటిక్లో అపసవ్య వలయాన్ని పూర్తిగా చేస్తుంది. రెండు గోళాలలోని అట్లాంటిక్ ప్రవాహాలు ఎక్కడా భూమధ్య రేఖ ప్రవాహాలను తాకకుండా స్వతంత్రంగా ప్రవహిస్తాయి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. దక్షిణ అట్లాంటిక్లోని బెంగుళా శీతల ప్రవాహం ఆఫ్రికా పశ్చిమ తీరం నుండి మరింత ఉత్తరానికి ప్రయాణించి భూమధ్య రేఖ వద్ద తిరిగి దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహంలో కలుస్తుంది. ఈ విధంగా ఇది దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక పూర్తి అపసవ్య దిశ వలయాన్ని లేదా గైర్ను పూర్తి చేస్తుంది. ఉత్తర అట్లాంటిక్లోని వలయం సవ్య దిశలో ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పెరు తీరంలో ప్రతి 5 లేదా 7 సంవత్సరాలకు ఒకసారి ఎల్నినో సంభవించినప్పుడు స్థానిక మత్స్య పరిశ్రమ పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. ఈ సమయంలో పెరు తీరంలో సహజ సిద్ధంగా జరగవలసిన అప్వెల్లింగ్ ప్రక్రియ ఆగిపోయి శీతల ప్రవాహానికి బదులుగా దక్షిణ పసిఫిక్ డ్రిఫ్ట్ అనే ఉష్ణ ప్రవాహం నేరుగా తీరం గుండా ప్రవహిస్తుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. సాధారణంగా పెరు తీరంలో అప్వెల్లింగ్ వల్ల పోషకాలతో కూడిన పెరు శీతల ప్రవాహం ఉంటుంది. కానీ ఎల్నినో సమయంలో అప్వెల్లింగ్ జరగకపోవడం వల్ల ఉష్ణ ప్రవాహం ప్రవహించి సముద్ర ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతాయి. దీనివల్ల చేపల ఆహారమైన ప్లాంక్టన్ లభించక సముద్ర జీవరాశులు కుప్పలు తెప్పలుగా చనిపోయి మత్స్య పరిశ్రమ నాశనం అవుతుంది. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్ అండ్ రీజన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది పసిఫిక్ మహాసముద్ర ప్రవాహాలను వాటి భౌతిక స్వభావం లేదా లక్షణాలతో జతపరచండి. సముద్ర ప్రవాహాలు: కురూషియో ప్రవాహం, ఒయాషియో ప్రవాహం, కాలిఫోర్నియా ప్రవాహం, హాంబోల్డ్ ప్రవాహం. స్వభావాలు: ఆర్కిటిక్ నుండి బేరింగ్ జలసంధి ద్వారా వచ్చే శీతల ప్రవాహం, జపాన్ భాషలో ముదురు నీలం అని అర్థం గల గొప్ప ఉష్ణ ప్రవాహం, 1802లో కనుగొనబడిన దక్షిణ అమెరికా పశ్చిమ తీర శీతల ప్రవాహం, ఉత్తర అమెరికా పశ్చిమ తీరాన అప్వెల్లింగ్ వల్ల ఏర్పడే శీతల ప్రవాహం. ఆప్షనే కరెక్ట్ అండి. కురూషియా ప్రవాహాన్ని ముదురు నీలం అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోని గొప్ప ఉష్ణ ప్రవాహం. ఒయాషియో ప్రవాహం అనేది ఆర్కిటిక్ నుండి బేరింగ్ జలసంధి ద్వారా వచ్చే శీతల ప్రవాహం. కాలిఫోర్నియా ప్రవాహం అనేది ఉత్తర అమెరికా పశ్చిమ తీరాన అప్వెల్లింగ్ వల్ల శీతల ప్రవాహంగా మారుతుంది. హాంబోల్డ్ ప్రవాహాన్ని పెరు ప్రవాహం అని కూడా అంటారు. దీనిని 1802లో హాంబోల్డ్ కనుగొన్నాడంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర పసిఫిక్ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహం వ్యాపార పవనాల వల్ల ఏర్పడి మెక్సికో తీరం నుండి ఫిలిప్పైన్ దీవుల వరకు దాదాపు 12,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 1936లో వస్ట్ అనే శాస్త్రవేత్త కురోషియో ఉష్ణ ప్రవాహానికి ఆ పేరు పెట్టాడు. బ్రిటిష్ కొలంబియా లేదా ఎలూషియన్ ప్రవాహం ఒక శీతల ప్రవాహం. ఇది ఆర్కిటిక్ మహాసముద్రంలోకి చలిని మోసుకెళ్తుంది. పై వాటిలో సరైన వాక్యాలను ఎంచుకోండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. కొలంబియా లేదా ఎలూషియా ప్రవాహం అనేది ఉత్తర పసిఫిక్ డ్రిఫ్ట్ నుండి చీలీ ఆర్కిటిక్లోకి వెళ్ళే ఒక ఉష్ణ ప్రవాహం అండి. దీని ద్వారా ఆర్కిటిక్ మహాసముద్రానికి ఉష్ణోగ్రత అనేది చేరుతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్,
పసిఫిక్ మహాసముద్రంలోని వివిధ ప్రవాహాలు మరియు వాటిని కనుగొన్న లేదా పేరు పెట్టిన శాస్త్రవేత్తలకు సంబంధించిన క్రింది జతలలో సరికాని దానిని గుర్తించండి. కురోషియో ప్రవాహం పేరు వస్టు, హాంబోల్డ్ ప్రవాహ ఆవిష్కరణ హాంబోల్డ్, పెరు తీర అప్వెల్లింగ్ విస్తరణ శాస్త్రవేత్త ఫ్లెమింగ్, లానినా పరిస్థితి గుర్తింపు బెన్ ఫ్రాంక్లిన్. ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారు? తప్పు అడిగారండి. సో స్టేట్మెంట్ 4 అనేది రాంగ్ అండి. స్టేట్మెంట్ 4 ఇస్ ద రాంగ్ పేర్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. కురోషియో ప్రవాహం పేరు అనేది వస్ట్ అంట, హాంబోల్డ్ ప్రవాహ ఆవిష్కరణ హాంబోల్డ్, పెరు తీర అప్వెల్లింగ్ విస్తరణ శాస్త్రవేత్త ఫ్లెమింగ్. పసిఫిక్ మహాసముద్ర భౌగోళిక అంశాల ప్రకారం మొదటి 3 పూర్తిగా సరైనవి. నెక్స్ట్ బెన్ ఫ్రాంక్లిన్ అనే శాస్త్రవేత్త లేదా నౌక అట్లాంటిక్ మహాసముద్రంలోని గల్ఫ్ స్ట్రీమ్ అధ్యయనానికి సంబంధించిందంట అండి. ఈ బెన్ ఫ్రాంక్లిన్ శాస్త్రవేత్తకు సంబంధించింది నౌక అట్లాంటిక్ మహాసముద్రంలోని గల్ఫ్ స్ట్రీమ్ అధ్యయనానికి సంబంధించిందంట అండి, లానినా ప్రక్రియ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ దీవుల సమీపంలో కురోషియో ఉష్ణ ప్రవాహం, ఒయాషియా శీతల ప్రవాహాలు పరస్పరం కలవడం వల్ల సంభవించే శీతోష్ణ స్థితి ఆర్థిక అనువర్తనాలలో క్రింది వాటిని పరిశీలించండి. ఈ రెండు భిన్న స్వభావాలు గల ప్రవాహాలు కలవడం వల్ల దట్టమైన పొగమంచు ఏర్పడి విమాన నౌకాయానాలను తీవ్ర అంతరాయం కలుగుతుంది. వాతావరణ అసమతుల్యత కారణంగా భయంకరమైన టైఫూన్లు చెలరేగి జపాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. కురోషియో ఉష్ణ ప్రవాహ ప్రభావం వల్ల అతి శీతల శీతాకాలంలో కూడా జపాన్ రేవు పట్టణాలు మంచుతో గడ్డకట్టకుండా సంవత్సరం పొడవునా పనిచేస్తాయి. పై వాటిలో సరైనవి ఎన్ని? ఆల్ ఆర్ కరెక్ట్ అండి. జపాన్ వద్ద సుమారు 40 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఈ రెండు ప్రవాహాలు కలుస్తాయి. వీటి కలయిక వల్ల దట్టమైన పొగమంచు ఆవరించడం, టైఫూన్లు రావడం వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ కురోషియో ఉష్ణ ప్రవాహ వేడి కారణంగా శీతాకాలంలో జపాన్ పోర్టులు గడ్డకట్టకుండా వాణిజ్యం సాగించడం అనే సానుకూల అనువర్తనం కూడా ఉందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ప్రవాహాల చలన స్వభావం మరియు వాటి సాంద్రత లేదా వేగాన్ని విశ్లేషిస్తూ ఇచ్చిన కింది వాక్యాల్లో ఏది సరైనదో గుర్తించండి. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అండి. దక్షిణ పసిఫిక్ ఉష్ణ ప్రవాహం సముద్ర గర్భంలో దాగి ఉన్న పర్వతాలు, పీఠభూములు, అగ్నిపర్వతాల అడ్డంకుల వల్ల వంకర టింకరగా ప్రవహిస్తూ స్థిరమైన వేగాన్ని కలిగి ఉండదు. విశ్లేషణాత్మక భౌగోళిక అంశాల ప్రకారం దక్షిణ పసిఫిక్ ప్రవాహం ప్రయాణించే మార్గంలో సముద్ర గర్భ పర్వతాలు, కొండలు, పీఠభూములు అడ్డుగా ఉండడం వల్ల దాని వేగం స్థిరంగా ఉండక రోజుకు 30 కిలోమీటర్ల నుండి 150 కిలోమీటర్ల వరకు మారుతూ ఉంటుంది. తూర్పు ఆస్ట్రేలియా ప్రవాహం తూర్పు తీరం వెంబడి ప్రవహిస్తుంది. దక్షిణ పసిఫిక్ డ్రిఫ్ట్ గర్జించే 40 పవనాల వల్ల అత్యంత ఉధృతంగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో సవ్య దిశలో ప్రవహించే ప్రవాహాల యొక్క సరైన క్రమ పద్ధతిని గమ్యస్థానాల సిరీస్ ఆధారంగా గుర్తించండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఉత్తర భూమధ్య రేఖా ప్రవాహం కురోషియో ప్రవాహం, ఉత్తర పసిఫిక్ డ్రిఫ్ట్ కాలిఫోర్నియా ప్రవాహం. ఉత్తర పసిఫిక్లో వ్యాపార పవనాల వల్ల మొదట ఉత్తర భూమధ్య రేఖా ప్రవాహం పశ్చిమంగా వెళ్ళి ఫిలిప్పైన్ దీవుల వద్ద ఉత్తరానికి తిరిగి కురోషియో ప్రవాహంగా మారుతుంది. ఆపై జపాన్ వద్ద పశ్చిమ పవనాల వల్ల తూర్పుకు తిరిగి ఉత్తర పసిఫిక్ డ్రిఫ్ట్గా మారి చివరకు ఉత్తర అమెరికా పశ్చిమ తీరాన దక్షిణానికి కాలిఫోర్నియా శీతల ప్రవాహంగా మారి తిరిగి భూమధ్య రేఖా ప్రవాహంలో కలుస్తుందటండి. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర శాస్త్రంలోని అప్వెల్లింగ్ భావనకు సంబంధించి క్రింది వాక్యాలలో సత్యం కానిది ఏది? సముద్ర గర్భంలో ఉన్న చల్లటి మురికి నీరు బుడగల రూపంలో ఉపరితలానికి రావడాన్ని అప్వెల్లింగ్ అంటారు. ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త ప్రకారం పసిఫిక్ మహాసముద్రంలో ఈ అప్వెల్లింగ్ 5 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుండి 33 డిగ్రీల దక్షిణ అక్షాంశం వరకు ఎక్కువగా ఉంటుంది. అప్వెల్లింగ్ జరిగిన ప్రాంతాలలో తీవ్ర దుర్వాసన వచ్చి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అప్వెల్లింగ్ వల్ల సముద్ర గర్భం నుండి ప్లాంక్టన్లు ఉపరితలానికి రావడం వల్ల చేపల సంపద పూర్తిగా నాశనమై చేపల వేట క్షీణిస్తుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ క్వశ్చన్లు ఏమి అడిగారు? సరికానిది అడిగారు. సో ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. భావనాత్మకంగా అప్వెల్లింగ్ వల్ల సముద్ర గర్భం నుండి వచ్చే ప్లాంక్టన్స్ అంటే సూక్ష్మజీవులు చేపలకు అద్భుతమైన ఆహారంగా ఉపయోగపడతాయి. అందువల్ల ఈ ప్రక్రియ జరిగే పెరు, చిలీ, కాలిఫోర్నియా తీరాలలో మత్స్య పరిశ్రమ అత్యంత బలంగా వృద్ధి చెందుతుంది, కానీ నాశనం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ శీతోష్ణ స్థితి మరియు అంతర్జాతీయ పర్యావరణంపై
ఎల్నినో ప్రభావాలను తొలగింపు పద్ధతి ద్వారా విశ్లేషించండి. ఎలిమినేట్ చేయమన్నారండి. ఎలిమినేట్ చేస్తే అందులో కరెక్ట్ ఎన్నో అడిగారండి. ఎల్నినో కారణంగా ఋతుపవనాలు విఫలమై భారతదేశంలో ఉదాహరణకు 1992 టు 1995లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఎల్నినో సమయంలో ఇండోనేషియాలోని దట్టమైన అడవుల్లో భారీ అగ్ని ప్రమాదాలు జరిగి ఆ పొగ అండమాన్ నికోబార్ దీవుల వరకు వ్యాపిస్తుంది. ఎల్నినో వల్ల పెరు, చిలీ దేశాల తీర ప్రాంతాలలో చలి తీవ్రత విపరీతంగా పెరిగి మంచు తుఫానులు సంభవిస్తాయి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఎల్నినో వల్ల పెరు తీరంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతాయి, అంటే వేడెక్కుతుంది. పెరు, చిలీలలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి చలిగాలులు తీవ్రమయ్యే పరిస్థితిని లానినా అంటారు. లానినాకు సంబంధించినది కావడం చేత దానిని ఎలిమినేట్ చేస్తే కరెక్ట్ సరిపోతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ పసిఫిక్ డ్రిఫ్ట్ లేదా పశ్చిమ పవన డ్రిఫ్ట్ దక్షిణ అమెరికా అగ్రభాగానికి అత్యంత ఉధృతంగా స్వేచ్ఛగా ప్రయాణిస్తుంది. దక్షిణ అక్షాంశం వద్ద వీచే భయంకరమైన అడ్డంకులు లేని గర్జించే నలభైలు పవనాల ఉధృతి దీనిపై బలంగా పనిచేస్తుంది. బోత్ ఆర్ కరెక్ట్ అండి. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు ఆస్ట్రేలియా ఉష్ణ ప్రవాహం, న్యూజిలాండ్ శీతల ప్రవాహాలు కలిశాక పశ్చిమ పవనాల ప్రభావంతో దక్షిణ పసిఫిక్ డ్రిఫ్ట్ ఏర్పడుతుందంట. 40 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద భూభాగాలు లేకపోవడం వల్ల వీచే గర్జించే నలభైలు పవనాల తీవ్రమైన ఉధృతి కారణంగా ఈ డ్రిఫ్ట్ ఎంతో స్వేచ్ఛగా వేగంగా తూర్పు వైపునకు సాగి దక్షిణ అమెరికా అగ్రభాగాన్ని చేరుకుంటుంది. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర హిందూ మహాసముద్రంలోని సముద్ర ప్రవాహాలు అంటే దిశ మరియు గమనం సంవత్సరం పొడవునా స్థిరంగా ఉండకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి పూర్తిగా తారుమారవుతాయి. ఉత్తర హిందూ మహాసముద్రం 3 వైపులా భూభాగంతో ఆవృతమై ఉండి ఇక్కడి ప్రవాహాలు స్థిరమైన వ్యాపార పవనాల వల్ల కాకుండా పూర్తిగా కాలానుగుణంగా మారే ఋతుపవనాల ప్రభావం వల్ల ఆవిర్భవిస్తాయి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఇతర మహాసముద్రాలలో ప్రవాహాలు నిరంతరం వీచే వ్యాపార పవనాల వల్ల స్థిరంగా ఏర్పడితే హిందూ మహాసముద్రంలో మాత్రం ఋతుపవనాల ప్రభావం వల్ల ఆవిర్భవిస్తాయి. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వీచే నైరుతి ఋతుపవనాల వల్ల ప్రవాహాలు సవ్య దిశలోను, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వీచే ఈశాన్య ఋతుపవనాల వల్ల ప్రవాహాలు వ్యతిరేక దిశలోనూ మారుతాయి. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. హిందూ మహాసముద్రంలోని క్రింది ప్రవాహాలను వాటి ఆవిర్భావ కాలాలు లేదా లక్షణాలతో జతపరచండి. సముద్ర ప్రవాహాలు: నైరుతి ఋతుపవన డ్రిఫ్టు, ఈశాన్య ఋతుపవన డ్రిఫ్టు, ఇండియన్ కౌంటర్ ప్రవాహం, పశ్చిమ ఆస్ట్రేలియా ప్రవాహం. వాటి యొక్క భౌతిక లక్షణాలు: అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఇండోనేషియా నుండి సొమాలియా తీరం వైపు పయనిస్తుంది. పశ్చిమం నుండి తూర్పునకు శ్రీలంక మీదుగా సుమత్రా తీరం వరకు ప్రవహిస్తుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం గుండా ప్రవహిస్తుంది. ఆస్ట్రేలియా పశ్చిమ తీరం వెంబడి అప్వెల్లింగ్ ప్రక్రియ ద్వారా ఏర్పడే శీతల ప్రవాహం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. నైరుతి ఋతుపవన డ్రిఫ్ట్ అనేది జూన్ నుండి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాల వల్ల ఏర్పడుతుంది. ఈశాన్య ఋతుపవన డ్రిఫ్ట్ అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాల వల్ల జన్మిస్తుంది. ఇండియన్ కౌంటర్ ప్రవాహం భూమధ్యరేఖ ప్రవాహానికి ఉత్తరాన ఉండి పశ్చిమం నుండి తూర్పునకు శ్రీలంక మీదుగా సుమత్రాకు ప్రవహిస్తుంది. పశ్చిమ ఆస్ట్రేలియా ప్రవాహం ఆస్ట్రేలియా పశ్చిమ తీరం వద్ద సముద్ర గర్భం నుండి నీరు పైకి ఉబకడం వల్ల ఏర్పడే శీతల ప్రవాహం. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ హిందూ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. ఉత్తర హిందూ మహాసముద్రం వలె కాకుండా దక్షిణ హిందూ మహాసముద్రంలో ప్రవాహాలు ఎల్లప్పుడూ స్థిరంగా అపసవ్య దిశలో ప్రవహిస్తాయి. మడగాస్కర్ దీవి అడ్డు రావడం వల్ల దక్షిణ హిందూ మహాసముద్ర ప్రవాహం మొజాంబిక్ మరియు మడగాస్కర్ అనే 2 ఉష్ణ శాఖలుగా చీలిపోతుంది. ఆఫ్రికా దక్షిణ భాగాన కేఫ్ అగుల్హాస్ వద్ద మొజాంబిక్, మడగాస్కర్ ఉష్ణ ప్రవాహాలు అంటార్క్టికా నుండి వచ్చే అగుల్హాస్ శీతల ప్రవాహంతో కలుస్తాయి. పై వాటిలో సరైన వాక్యాలను ఎంచుకోండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్. దక్షిణ హిందూ మహాసముద్ర ప్రవాహాలు విశాల సముద్రం కావడం వల్ల ఋతువులతో సంబంధం లేకుండా స్థిరంగా అపసవ్య దిశ వలయాన్ని కలిగి ఉంటాయి. మడగాస్కర్ ద్వీపం అడ్డు రావడం వల్ల ఇది మొజాంబిక్, మడగాస్కర్ అనే 2 ఉష్ణపాయాలుగా చీలి తిరిగి ద్వీపం కింద ఏకమవుతాయి. ఆపై కేఫ్ అగుల్హాస్ 35 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద అంటార్క్టికా నుండి వచ్చే శీతల ప్రవాహంతో కలుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర ప్రవాహాల ఆవిర్భావానికి కారణమయ్యే ప్రాథమిక మరియు ద్వితీయ కారకాలకు సంబంధించిన క్రింది జతలలో సత్యం కాని దాన్ని గుర్తించండి. ఇన్కరెక్ట్ అడిగారండి.
సౌరశక్తి ప్రభావం. భూమధ్య రేఖ వద్ద నీరు వేడెక్కి వ్యాకోచించడం వల్ల సముద్ర మట్టం ధృవాల కంటే సుమారు 8 సెంటీమీటర్ల ఎత్తుగా మారి వాలు ఏర్పడటం. కొరియాలిస్ ప్రభావం. భూభ్రమణం వల్ల ప్రవాహాలు ఉత్తరార్ధగోళంలో కుడివైపునకు సవ్య దిశ, దక్షిణార్ధగోళంలో ఎడమ వైపునకు అపసవ్య దిశ వంగడం. లవణీయత వ్యత్యాసాలు. ఎక్కువ లవణీయత ఉన్న నీరు తేలికగా ఉండి ఉపరితలంపై ప్రవహిస్తే తక్కువ లవణీయత ఉన్న నీరు బరువుగా ఉండి కిందకి కుంగుతుంది. ఖండాల అమరిక. తీరరేఖ ఆకృతి. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ తీరం వద్ద అడ్డుపడటం వల్ల అట్లాంటిక్ భూమధ్య రేఖ ప్రవాహం 2 శాఖలుగా చీలిపోవడం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏమడిగారు? ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి స్టేట్మెంట్ 3 ఈజ్ ఇన్కరెక్ట్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. భౌతిక ధర్మాల ప్రకారం ఎక్కువ లవణీయత ఉన్న నీరు అధిక సాంద్రతతో బరువుగా మారి కిందకు అంటే సముద్ర గర్భంలోకి కుంగుతుంది. తక్కువ లవణీయత ఉన్న తేలికైన నీరు ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఉపరితలంపై ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర ప్రవాహాల వల్ల వివిధ దేశాల శీతోష్ణ స్థితి మరియు ఆర్థిక వనరులపై పడే అనువర్తన వ్యత్యాసాలను పరిశీలించి క్రింది వాటిలో సరైన వాక్యాలను ఎంచుకోండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని లాబ్రడార్ శీతల ప్రవాహం వల్ల చుట్టుపక్కల రేవు పట్టణాలు దాదాపు 9 నెలల పాటు మంచుతో గడ్డకట్టి మూతపడతాయి. బలమైన గల్ఫ్ స్ట్రీమ్ ఉష్ణ ప్రవాహ దిశలోనే పయనించే వాణిజ్య నౌకలు ఆ ప్రవాహ వేగాన్ని ఉపయోగించుకొని తమ ప్రయాణ సమయాన్ని మరియు ఇంధనాన్ని భారీగా పొదుపు చేసుకుంటాయి. సముద్ర ప్రవాహాల ద్వారా కొట్టుకొచ్చే పుప్పొడి వల్ల కొన్ని రకాల నీటి మొక్కలు సంపర్కం చెంది సముద్ర గర్భ జీవ వైవిధ్యం ఫలదీకరణానికి తోడ్పడుతుంది. సముద్ర ప్రవాహాల అనువర్తనాల ప్రకారం శీతల ప్రవాహాల రేవులను మంచుతో నింపి వాణిజ్యాన్ని దెబ్బతీస్తాయి. అదే సమయంలో గల్ఫ్ స్ట్రీమ్ వంటి అనుకూల ఉష్ణ ప్రవాహాలు దిశలో ప్రయాణించే ఓడల ఇంధనాన్ని ఆదా చేసుకుంటాయి. పర్యావరణ పరంగా ఇవి పుప్పొడి రేణువులను మోసుకెళ్లడం ద్వారా సముద్ర జీవ వైవిధ్య సంపర్కానికి మరియు ఫలదీకరణానికి అద్భుతంగా తోడ్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సముద్ర గర్భ భూస్వరూపాలలో ఖండ తీర ఉత్తానం మరియు అగాధ సముద్ర మైదానాల విస్తరణను విశ్లేషిస్తూ ఇచ్చిన క్రింది వాక్యాల్లో సరికానిది అడిగారండి. సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ బి అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఖండ తీర వాలు నిటారుగా ఉండడం వల్ల అక్కడి నుండి జారిపడిన ఇసుకు, మట్టి మరియు అవక్షేపాల వాలు చివరన దిబ్బలుగా చేరడం వల్ల ఖండ తీర ఉత్తానం అనేది ఏర్పడుతుంది. ఈ పాయింట్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసామండి, పార్ట్ 1లో. సముద్రపు అడుగున సుమారు 75% నుండి 80% వైశాల్యాన్ని ఆక్రమించే అగాధ సముద్ర మైదానాలు ప్రపంచంలోనే అత్యంత చదునైన భూస్వరూపాలు. అగాధ సముద్ర మైదానాలు ఏర్పడడానికి ఖండాల నుండి వచ్చే టెరిజనస్ మట్టి మరియు సముద్ర జీవుల పెలాజిక్ అవశేషాల నిరంతర అవక్షేపణే కారణం. విశ్లేషణాత్మకంగా చూస్తే అన్ని సముద్రాల్లోనూ ఖండ తీర ఉత్తానం స్పష్టంగా ఉండదు. ముఖ్యంగా లోతైన అగాధాలు ఎక్కువగా ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో వాలు నేరుగా అగాధంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ రైజ్ అనేది కనిపించదు. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సముద్రపు అడుగున లభించే లోతైన అవక్షేపాలైన ఓజస్ మరియు ఇతర నిక్షేపాల రకాలను వాటి రసాయన స్వభావం మరియు లభ్యత లోతు ఆధారంగా సరైన క్రమాన్ని సాధారణం నుండి అత్యంత లోతైన భాగాల గల సిరీస్గా గుర్తించండి. గ్లోవిజెరినాఫోజ్ సున్నపు సంబంధిత సిలికా సంబంధిత ఓజు. రెడ్ క్లే అగ్నిపర్వత బూడిద. రెడ్ క్లే గ్లోవిజెరినా ఓజు సిలికా సంబంధిత ఓజు. సిలికా సంబంధిత ఓజు గ్లోవిజెరినా ఓజు రెడ్ క్లే. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. గ్లోవిజెరినా ఓజు అంటే సున్నపు సంబంధించింది. సిలికా సంబంధిత ఓజు రెడ్ క్లే. రెడ్ క్లే అంటే అగ్నిపర్వత బూడిద. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సముద్రంలో తీరం నుండి లోతుకెళ్లే కొద్దీ అవక్షేపాల పరిమాణం మరియు రసాయన స్థిరత్వం మారుతుంది. కాల్షియం కార్బోనేట్ ఎక్కువగా ఉండే గ్లోవిజెరినా వంటి సున్నపు సంబంధిత ఓజెస్ 4000 మీటర్ల కంటే ఎక్కువ లోతులో సున్నం కరిగిపోవడం వల్ల కనిపించవు. ఆ తర్వాత లోతులో సిలికా సంబంధిత ఓజెస్ డయాటమ్, రేడియో లేరియన్ ఉంటాయి. అన్నింటికంటే లోతైన భాగాలలో అబిసల్ ప్లెయిన్స్ చివరన అగ్నిపర్వత బూడిదతో కూడిన రెడ్ క్లే లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం చేపట్టిన ప్రతిష్టాత్మక డీప్ ఓషన్ మిషన్ మరియు సముద్రయాన్ ప్రాజెక్టులకు సంబంధించిన క్రింది లక్ష్యాలలో సరైన దాన్ని ఎంచుకోండి.
అంతర్జాతీయ సీబెడ్ అథారిటీ నుండి హిందూ మహాసముద్రంలోని 75,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో పాలీమెటాలిక్ నోడ్యూల్స్ వెలికి తీసే హక్కులను భారత్ పొందింది. ఈ పాయింట్ కూడా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసామండి. మత్స్య 6000 అనే ప్రత్యేక జలాంతర్గామి వాహనం ద్వారా సముద్రపు అడుగున 6,000 మీటర్ల లోతుకు వెళ్ళి పరిశోధనలు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం సముద్ర తీర ఉపరితలంపై లభించే పగడపు దిబ్బలను పూర్తిగా వెలికి తీసి వాణిజ్యపరంగా విక్రయించడం. పై వాటిలో సరైనవి అడిగారండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్. డీప్ ఓషన్ మిషన్ మరియు సముద్రయాన్ ప్రాజెక్టులు సముద్ర గర్భంలో 4,000 నుండి 6,000 మీటర్ల లోతులో ఉండే పాలీమెటాలిక్ నోడ్యూల్స్, మాంగనీస్, నికెల్, కోబాల్ట్ అన్వేషణ మరియు పరిశోధనల కోసం ఉద్దేశించినవి. దీనికి పగడపు దిబ్బల వాణిజ్య విక్రయాలకు ఎటువంటి సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, మహాసముద్రాలు మరియు అంచు సముద్రాల భౌగోళిక సరిహద్దులు విస్తరణకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. కాస్పియన్ సముద్రం అనేది పరిమాణం పరంగా చాలా పెద్దది కావడం వల్ల దానిని సముద్రంగా పిలిచినప్పటికీ భౌగోళికంగా అది ఒక భారీ సరస్సు. వివాదాస్పదమైన మరియు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన దక్షిణ చైనా సముద్రం అట్లాంటిక్ మహాసముద్రానికి ఎగువన ఉన్న ఒక ప్రధాన అంచు సముద్రం. ఐరోపా మరియు ఆఫ్రికా ఖండాలను వేరు చేసే ప్రముఖ అంచు జలాశయం మధ్యధరా సముద్రం. పై వాటిలో సరైన వాక్యాలు ఎన్ని? ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1 and 3 ఆర్ కరెక్ట్ ఎక్సెప్ట్ సెకండ్ స్టేట్మెంట్. కాస్పియన్ సముద్రం భౌగోళికంగా చుట్టూ భూభాగం ఉన్న ఒక భారీ సరస్సు. మధ్యధరా సముద్రం ఐరోపా మరియు ఆఫ్రికా ఖండాల మధ్య విస్తరించి ఉంది. అయితే వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన దక్షిణ చైనా సముద్రం పసిఫిక్ మహాసముద్ర పరిధిలోకి వస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో లేదు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర గర్భ పరిశోధనాంశం శాస్త్రీయ ప్రమాణం లేదా పరికరం లేదా రేఖాచిత్రం. సాలినోమీటర్, సోనార్, హైప్సోమెట్రిక్ కర్వ్, ఫాదం. శబ్ద తరంగాల సహాయంతో సముద్రపు లోతును కొలిచే పద్ధతి. భూమి యొక్క సగటు ఎత్తును సముద్ర సగటు లోతును కలిపి చూపే రేఖాచిత్రం. సముద్ర లోతును కొలవడానికి ఉపయోగించే ఒక సాంప్రదాయ ప్రమాణం. 1 ఫాదం = 6 అడుగులు. సముద్రపు నీటిలో కరిగి ఉన్న ఉప్పు శాతాన్ని ఖచ్చితంగా కొలిచే పరికరం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సాలినోమీటర్ సముద్రపు నీటి లవణీయతను అంటే ఉప్పు శాతాన్ని కొలిచే పరికరం. సోనార్ శబ్ద తరంగాల ద్వారా సముద్ర లోతును కొలిచే వ్యవస్థ. హైపోమెట్రిక్ కర్వ్ భూమి ఎత్తును సముద్ర లోతును కలిపి చూపే రేఖాచిత్రం. ఫాదం సముద్ర లోతును కొలిచే ప్రమాణం. 1 ఫాదం = 6 అడుగులు లేదా 1.8 మీటర్లు. ఈ పాయింట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసామండి లాస్ట్ వీడియోలో పార్ట్ 1లో. కొన్ని పాయింట్స్ అనేవి రిపీట్ అయ్యాయి ఇక్కడ, సో గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రపు నీటి ఉష్ణోగ్రత మరియు నిలువు పంపిణీకి సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. సముద్రపు పై పొర లేదా ఫాటిక్ జోన్ ఉపరితలం నుండి సుమారు 200 మీటర్ల లోతు వరకు విస్తరించి సూర్యరశ్మి వల్ల వెచ్చగా ఉంటుంది. థర్మోక్లైన్ అనేది 200 మీటర్ల నుండి 1000 మీటర్ల లోతు వరకు ఉండే మధ్య పొర. ఇక్కడ లోతుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత అత్యంత వేగంగా పడిపోతుంది. ధ్రువ ప్రాంతాల వద్ద సముద్ర ఉపరితల నీరు కూడా చాలా చల్లగా ఉండడం వల్ల అక్కడ థర్మోక్లైన్ పొర చాలా స్పష్టంగా మరియు మందంగా కనిపిస్తుంది. పై వాటిలో సరైన వాక్యాలను ఎంచుకోండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్. సముద్రంలో పై పొర సూర్యరశ్మి వల్ల వెచ్చగా ఉంటుంది. దాని కింద ఉన్న థర్మోక్లైన్ పొరలో ఉష్ణోగ్రత అత్యంత వేగంగా పడిపోతుంది. కాబట్టి బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ధ్రువ ప్రాంతాల వద్ద ఉపరితలం నుండి అడుగు భాగం వరకు నీరు అంతా ఒకేలా చల్లగా ఉండడం వల్ల అక్కడ ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా మార్పు ఉండదు. కాబట్టి ధ్రువాల వద్ద థర్మోక్లైన్ పొర అసలు ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రపు నీటి సాంద్రతను ప్రభావితం చేసే నియమ నిబంధనలకు సంబంధించి క్రింది జతలను పరిశీలించండి. ఉష్ణోగ్రత సాంద్రత సంబంధం విలోమానుపాత సంబంధం కలిగి ఉంటుంది. అనగా నీరు వేడెక్కితే వ్యాకోచించి సాంద్రత తగ్గుతుంది, చల్లబడితే సాంద్రత అనేది పెరుగుతుంది. లవణీయత సాంద్రత సంబంధం అనులోమానుపాత సంబంధం కలిగి ఉంటుంది. అనగా నీటిలో ఉప్పు శాతం లవణీయత పెరిగితే నీటి భారం పెరిగి సాంద్రత పెరుగుతుంది. పీడనం సాంద్రత సంబంధం విలోమానుపాత సంబంధం కలిగి ఉంటుంది. అనగా సముద్రంలో లోతుకు వెళ్ళే కొద్దీ పీడనం పెరిగి నీటి అణువుల దూరంగా జరిగి సాంద్రత విపరీతంగా తగ్గుతుంది. పై జతల్లో సరైనవి ఎన్ని? 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఉష్ణోగ్రత పెరిగితే సాంద్రత తగ్గుతుంది, దీన్నే విలోమానుపాత సంబంధం అంటారు. లవణీయత పెరిగితే సాంద్రత పెరుగుతుంది, దీన్ని అనులోమానుపాతం సంబంధం అని అంటారంటండి.
పీడనం పెరిగితే నీటి అణువులు మరింత దగ్గరకు వస్తాయి, కాబట్టి లోతుకు వెళ్ళే కొద్దీ సాంద్రత కొద్దిగా పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అరేబియా సముద్రంతో పోల్చినప్పుడు బంగాళాఖాతంలో సముద్ర లవణీయత చాలా తక్కువగా నమోదవుతుంది. బంగాళాఖాతంలో గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ వంటి భారీ నదులు నిరంతరం ఎంతో స్వచ్ఛమైన మంచినీటిని తీసుకొచ్చి కలపడం దీనికి ప్రధాన కారణం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అరేబియా సముద్రంలో ఎండ ఎక్కువగా ఉండి నదుల కలయిక తక్కువగా ఉండడం వల్ల లవణీయత ఎక్కువ. సుమారు 36% బంగాళాఖాతంలో భారతదేశంలోని ప్రసిద్ధ నదులైన గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి మొదలైన నదులు పెద్ద ఎత్తున స్వచ్ఛమైన మంచి నీటిని కలపడం వల్ల ఉప్పు శాతం తగ్గి లవణీయత తక్కువగా అంటే సుమారు 30% ఉంటుంది. సో బోత్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రాల అడుగున లభించే వనరులు మరియు అంతరిక్ష సంబంధిత నిక్షేపాలకు సంబంధించిన క్రింది జతలను పరిశీలించండి. నెరిటిక్ నిక్షేపాలు ఖండ తీరాలకు దగ్గరగా తక్కువ లోతు ఉండే ఖండతీర అంచు ప్రాంతంలో నదులు మోసుకొచ్చే ఇసుక కంకర రాళ్లతో ఏర్పడేవి. పెలాజిక్ నిక్షేపాలు మహాసముద్రాల మధ్యలో చాలా ఎక్కువ లోతు ఉండే ప్రాంతాలలో సముద్ర జీవుల అవశేషాలు మరియు సూక్ష్మ బంకమట్టితో ఏర్పడేవి. అంతరిక్ష సంబంధిత నిక్షేపాలు అంతరిక్షం నుండి భూ వాతావరణంలోకి ప్రవేశించి ముక్కలై సముద్రాలలో పడే ఉల్కలు మరియు విశ్వధూళి వల్ల ఏర్పడేవి. సముద్ర నిక్షేపాలలో వీటి శాతం చాలా ఎక్కువ. పై జతలలో ఏవి సరైనవి? ఖండతీర అంచు వద్ద నదులు తెచ్చే ఇసుక కంకరతో నెరటిక్ నిక్షేపాలు అనేవి ఏర్పడతాయంట. లోతైన మైదానాలలో జీవుల అవశేషాలతో పెలాజిక్ నిక్షేపాలు ఏర్పడతాయి. సో అంతరిక్ష సంబంధిత నిక్షేపాలు ఉల్కల వల్ల ఏర్పడుతుందనే మాట నిజమే అయినప్పటికీ సముద్ర నిక్షేపాలు అన్నింటిలోకి వీటి యొక్క శాతం అనేది చాలా తక్కువ ఉంటుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర గర్భంలో లోతుకు వెళ్ళే కొద్దీ లభించే టెర్రాజీనస్ నిక్షేపాల పరిమాణం మరియు వాటి వర్గీకరణ ఆధారంగా క్రింది వాటిలో సరికానిది ఏది అన్నారండి. తీరం నుండి సముద్రం లోపలికి వెళ్ళే కొద్దీ గురుత్వాకర్షణ మరియు అలల బలం తగ్గడం వల్ల ఈ నిక్షేపాల పరిమాణం క్రమంగా తగ్గుతూ పోతుంది. గులకరాళ్ళు పరిమాణంలో చాలా పెద్దవి మరియు బరువైనవి కావడం వల్ల ఇవి తీరానికి అత్యంత దగ్గరగా బీచ్ ప్రాంతంలోనే ఉంటాయి. ఇసుక రేణువులు గులకరాళ్ళ కంటే చిన్నవి. ఇవి సాధారణంగా ఖండతీర అంచు ప్రారంభంలో లభిస్తాయి. అత్యంత సూక్ష్మ రేణువులు గల ఒండ్రు మట్టి నీటిలో చాలా కాలం తేలుతూ ఉండి కేవలం అత్యంత లోతైన అగాధ సముద్ర మైదానాలలో మాత్రమే అడుగుకు చేరుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏమడిగారండి? సరి కానిది. సో ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. టెర్రీజీనస్ నిక్షేపాలలో తీరం నుండి లోపలికి వెళ్ళే కొద్దీ పరిమాణం అనేది తగ్గుతుంది. గులకరాళ్ళు బీచ్లోను, ఇసుక ఖండతీర అంచు ప్రారంభంలోను, ఒండ్రు మట్టి ఖండతీర అంచు మధ్య భాగంలోనూ లభిస్తాయి. అత్యంత సూక్ష్మమైన రేణువులు కలిగిన బంకమట్టి మాత్రమే నీటిలో చాలా కాలం తేలుతూ ఉండి లోతైన ఖండతీరవాలు మరియు లోతైన మైదానాలలో నిమ్మలంగా అడుగుకు చేరుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రాల అడుగున లభించే పాలీమెటాలిక్ నోడ్యూల్స్ లేదా మాంగనీస్ నోడ్యూల్స్ భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీ రంగానికి మరియు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక వనరులుగా మారనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, స్మార్ట్ ఫోన్ల తయారీకి కావలసిన నికెల్, కోబాల్ట్, రాగి మరియు మాంగనీస్ వంటి విలువైన లోహాలు భూమి మీద క్రమంగా తగ్గిపోతుండటంతో ఈ నోడ్యూల్స్ వాటికి ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అగాధ సముద్ర మైదానాలలో బంగాళదుంప ఆకారంలో లభించే రాతి ముక్కలను పాలీమెటాలిక్ నోడ్యూల్స్ అంటారు. వీటిలో మాంగనీసు, ఇనుము, నికెల్, కోబాల్టు మరియు రాగి వంటి విలువైన లోహాలు సమృద్ధిగా ఉన్నాయి. ప్రస్తుతం భూమిపై తగ్గిపోతున్న ఇంధన వనరులకు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీకి కావలసిన నికెల్, కోబాల్ట్ లోహాలకు ఇవి అద్భుతమైన భవిష్యత్ ప్రత్యామ్నాయ వనరులు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర ఉపరితల వైశాల్యంలో కేవలం 1% కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పటికీ ప్రవాల భిత్తికలను సముద్రపు వర్షారణ్యాలు అని పిలుస్తారు. ప్రపంచంలోని దాదాపు 25% సముద్ర జీవులకు అంటే చేపలు, తాబేళ్లు, పీతలు మొదలైన జలచరాలు ఇవి అద్భుతమైన ఆశ్రయాన్ని మరియు ఆహారాన్ని అందిస్తూ అత్యంత సంపన్నమైన జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్. ప్రవాల భిత్తికలు సముద్ర గర్భంలో చాలా తక్కువ వైశాల్యంలో ఉన్నప్పటికీ భూమిపై ఉన్న అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా నిలుస్తున్నాయి. ఇవి దాదాపు 4వ వంతు సముద్ర జీవరాశులకు జీవనాధారంగా ఉండడం వల్ల వీటి జీవ వైవిధ్య సాంద్రతను అడవులతో పోలుస్తూ సముద్రపు వర్షారణ్యాలు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది ప్రవాల భిత్తికల రకాలను వాటి విశిష్ట భౌతిక లక్షణాలతో జతపరచండి. ప్రవాల భిత్తిక రకాలు: తీర ప్రాంత ప్రవాల భిత్తికలు, అవరోధ ప్రవాల భిత్తికలు, అటోల్స్, ఫ్యాచ్ రీప్స్. తీరరేఖకు దూరంగా సమాంతరంగా ఉండి మధ్యలో విశాలమైన మరియు లోతైన ఉప్పునీటి సరస్సును కలిగి ఉంటాయి. ఉదాహరణకు లగూను. వలయాకారంలో లేదా గుర్రపు నాడ ఆకారంలో ఉండి మధ్యలో లగూన్ మాత్రమే ఉంటూ ఎటువంటి ద్వీపం ఉండదు. ద్వీపాలు లేదా ఖండాల తీరాలకు ఆనుకొని నేరుగా పెరుగుతాయి. వీటి మధ్య లగూన్ ఉండదు లేదా చాలా ఇరుకుగా ఉంటుంది. అటోల్స్ లేదా అవరోధ భిత్తికల లోపలి లగూన్లలో విడివిడిగా ఏర్పడే చిన్న చిన్న పగడపు నిర్మాణాలు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. తీర ప్రాంత ప్రవాల భిత్తికలు తీరానికి ఆనుకొని నేరుగా పెరుగుతాయి. ఉదాహరణకు అండమాన్ నికోబార్ దీవులు. అవరోధ ప్రవాల భిత్తికలు అనేవి తీరానికి దూరంగా సమాంతరంగా దక్షిణ గోడలో ఉంటాయి. ఉదాహరణకు గ్రేట్ బారియర్ రీఫ్. అటోల్స్ వలయాకారంలో ఉండి మధ్యలో లగూన్ కలిగి ఉంటాయి. ఉదాహరణకు లక్షద్వీప్ దీవులు. ఫ్యాచ్ రీప్స్ పెద్ద భిత్తికల లోపలి లగూన్లలో విడివిడిగా కనిపించే చిన్న నిర్మాణాలు. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ వ్యవస్థలోని ప్రాథమిక ఉత్పాదకత భావనలకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఉత్పత్తిదారులు తయారు చేసిన మొత్తం రసాయన శక్తి లేదా జీవ ద్రవ్యరాశిని స్థూల ప్రాథమిక ఉత్పత్తి అంటారు. మొక్కలు తమ సొంత శ్వాసక్రియ కోసం కొంత శక్తిని వినియోగించుకోగా మిగిలిన నికర జీవ ద్రవ్యరాశిని నికర ప్రాథమిక ఉత్పత్తి అంటారు. శాకాహార జంతువులకు లేదా ప్రాథమిక వినియోగదారులకు ఆహారంగా లభించేది కేవలం జీపీపీ మాత్రమే. ఎన్పీపీ జంతువులకు లభించదు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. పర్యావరణ సూత్రాల ప్రకారం పూర్తిగా సరైనవి 1 and 2. మొక్కలను తినే వినియోగదారులకు అంటే శాకాహారులకు ఆహారంగా లభించేది కేవలం నికర ప్రాథమిక ఉత్పత్తి మాత్రమే. స్థూల ఉత్పత్తి మొత్తాన్ని జంతువులను పొందలేవు, ఎందుకంటే అందులో కొంత భాగం శ్వాసక్రియ రూపంలో మొక్కల ద్వారా ఖర్చు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా వివిధ పర్యావరణ వ్యవస్థల నికర ప్రాథమిక ఉత్పాదక స్థాయిలకు సంబంధించిన క్రింది జతల్లో సరికాని దానిని గుర్తించమన్నారండి. అత్యధిక నికర ప్రాథమిక ఉత్పత్తి గల ప్రాంతం ఉష్ణమండల వర్షారణ్యాలు. అత్యధిక సముద్ర ఉత్పాదకత గల ప్రాంతం ప్రవాల భిత్తికలు. అతి తక్కువ ప్రాథమిక ఉత్పాదకత గల భూప్రాంతం ఎడారులు. అత్యధిక వార్షిక ఉత్పాదకత గల విశాల ప్రాంతం సముద్రాల లోపలి భాగాలు. ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ క్వశ్చన్లో రాంగ్ అడిగారు కాబట్టి రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. మొదటి 3 జతలు పూర్తిగా సరైనవి, ఎందుకంటే సముద్రాల లోపలి భాగాలు అంటే డీప్ ఓషియన్స్ అతి తక్కువ ఉత్పాదకతను కలిగి ఉంటాయి. సముద్రాలు భూమి మీద ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించినప్పటికీ వాటి వార్షిక ఉత్పాదకత భూమి మీద అడవులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవాల భిత్తికలకు అంటే పగడపు దిబ్బలకు ప్రస్తుతం పొంచి ఉన్న అంతర్జాతీయ పర్యావరణ ముప్పుల అనువర్తనాన్ని పరిశీలించి క్రింది వాటిలో సరైన వాక్యాలను ఎంచుకోండి. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు పగడాలు తమకు ఆహారం రంగును ఇచ్చే జూక్ష్మాంతెల్లే శైవలాలను వదిలించుకోవడం వల్ల కోరల్ బ్లీచింగ్ జరుగుతుంది. వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ సముద్రపు నీటిలో కలగడం వల్ల జరిగే సముద్రపు ఆమ్లీకరణం ఫాలిప్స్ తమ సున్నపురాయి కవచాలను నిర్మించుకోవడాన్ని అడ్డుకుంటుంది. సముద్రపు నీరు ఆమ్లంగా మారడం వల్ల ఫాలిప్ జీవులు మరింత వేగంగా కాల్షియంను గ్రహించి రాక్షస పగడపు దిబ్బలను సృష్టిస్తాయి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. పర్యావరణ మార్పుల అనువర్తనం ప్రకారం బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సముద్రపు నీరు ఆమ్లంగా మారడం ఓషియన్ అసిడిఫికేషన్ అనేది ఫాలిప్స్ జీవుల కాల్షియం కార్బోనేట్ కవచ నిర్మాణ ప్రక్రియను తీవ్రంగా దెబ్బతీస్తుంది మరియు అడ్డుకుంటుంది తప్ప పగడపు దిబ్బలను వేగంగా సృష్టించదంటండి. సో ఆప్షన్ 3 ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర అవక్షేపాలలో భాగమైన ఓజెస్ మరియు రెడ్ క్లేల యొక్క భౌతిక రసాయన గమనాన్ని విశ్లేషిస్తూ ఇచ్చిన క్రింది వాక్యాల్లో ఏది సరైనదో గుర్తించండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి. సున్నపు సంబంధిత ఓజెస్ 4000 మీటర్ల కంటే ఎక్కువ లోతులో నీటి రసాయన స్థితి వల్ల కరిగిపోతాయి కాబట్టి ఇవి చాలా ఎక్కువ లోతులో కనిపించవు. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సున్నపు సంబంధిత ఓజోన్లో కాల్షియం కార్బోనేట్ ఉండడం వల్ల 4000 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు వెళ్ళేసరికి సున్నం అనేది కరిగిపోతుందంట, అందుకే ఇవి ఎక్కువ లోతులో ఉండవు. సిలికా సంబంధిత ఓజెస్ ఎక్కువ లోతులో కూడా కరగకుండా ఉంటాయి. రెడ్ క్లే అనేది సముద్రంలో అత్యంత లోతైన భాగాల్లో అబిసల్ ప్లెయిన్స్ లభించే అవక్షేపం.
నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర గర్భంలో తీరం నుండి లోతుకు వెళ్ళే కొద్దీ లభించే ప్రధాన భూస్వరూపాల యొక్క సరైన క్రమ పద్ధతిని తీరం నుండి సముద్ర అంతర్భాగానికి గల సిరీస్ ఆధారంగా గుర్తించండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ ఖండతీర అంచు, తర్వాత ఖండతీర వాలు, తర్వాత ఖండతీర ఉత్తానం, తర్వాత అగాధ సముద్ర మైదానం. సముద్ర గర్భ భౌగోళిక అమరిక ప్రకారం తీరం నుండి లోపలికి వెళ్ళేటప్పుడు మొదట మైదానంలో ఉండే ఖండతీర అంచు సగటున 200 మీటర్ల లోతు వస్తుంది. అది ముగిసిన షెల్ఫ్ బ్రేక్ వద్ద నిటారుగా ఉండే ఖండతీర వాలు ప్రారంభమవుతుంది. వాలు ముగిసిన చోట అవక్షేపాలు పేరుకుపోయే ఖండతీర ఉత్తానం ఉండి చివరకు అత్యంత విశాలమైన అగాధ సముద్ర మైదానం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవాల భిత్తికల ఎదుగుదలకు మరియు మనుగడకు కావలసిన ఆదర్శవంతమైన పర్యావరణ పరిస్థితులను తొలగింపు పద్ధతి అంటే ఎలిమినేట్ చేయమన్నారండి. పై వాటిలో సరైనవెన్నో ఎంచుకోమన్నారండి. పాలిప్ జీవుల వృద్ధికి సూర్యరశ్మి సులభంగా ప్రసరించే లోతు తక్కువ గల స్వచ్ఛమైన సముద్ర జలాలు అవసరం. ఇవి జీవించడానికి సాధారణంగా 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండే వెచ్చని ఉష్ణమండల సముద్ర జలాలు అత్యంత అనుకూలం. ఇవి నిరంతరం సూర్యరశ్మి అస్సలు చేరని 5000 మీటర్ల కంటే ఎక్కువ లోతు గల అత్యంత శీతల చీకటి సముద్ర గర్భంలో మాత్రమే పెరుగుతాయి. పై వాటిలో సరైనవి అడిగారండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. పగడపు జీవులు కిరణజన్య సంయోగ క్రియ జరిపే శైవలాలపై ఆధారపడడం వల్ల వాటికి సూర్యరశ్మి సోకే లోతు తక్కువ, వెచ్చని నీరు అవసరం. సూర్యరశ్మి చేరని 5000 మీటర్ల లోతైన చీకటి పొరలో ఇవి బ్రతకడం అసాధ్యం. సో స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్ ఆన్సర్. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవాల భిత్తికల ఉత్పాదకత మరియు వాటి జీవ రసాయన వలయాల అంతర్గత ప్రక్రియలను విశ్లేషిస్తూ ఇచ్చిన క్రింది వాక్యాలను పరిశీలించండి. ప్రవాల భిత్తికలు కేవలం సున్నపురాయి కవచాలను మాత్రమే నిర్మించకుండా సముద్రపు నీటిలోని పోషకాలను అత్యంత సమర్థవంతంగా పునశ్చరణ చేయడం ద్వారా తమ పర్యావరణ వ్యవస్థ యొక్క నికర ప్రాథమిక ఉత్పాదకతను గరిష్ట స్థాయిలో ఉంచుతాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సంభవించే తీవ్రమైన మెరైన్ హీట్ వేవ్స్ కేవలం పగడాల రంగును మాత్రమే మార్చవు. అవి సముద్రపు నీటిలో ఆక్సిజన్ కరిగే సామర్థ్యాన్ని దెబ్బతీసి ఓషన్ డీఆక్సిజనేషన్ ప్రక్రియ ద్వారా పాలిప్స్ జీవుల శ్వాసక్రియను స్తంభింపజేస్తాయి. సముద్రపు ఆమ్లీకరణం వల్ల నీటి pH విలువ పెరగడం చేత సముద్రంలో కార్బొనేట్ అయాన్ల లభ్యత విపరీతంగా పెరిగి పాలిప్స్ జీవులు తమ రక్షణ కవచాలను మరింత గట్టిగా మార్చుకోవడానికి అనుకూలిస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రవాల భిత్తికలు సముద్ర గర్భంలో కేవలం 1% కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పటికీ పోషకాల పునశ్చరణను అద్భుతంగా నిర్వహించడం వల్ల ఉష్ణమండల వర్షారణ్యాలతో సమానంగా అత్యధిక నికర ప్రాథమిక ఉత్పాదకతను ప్రదర్శిస్తాయి. అందుకే వీటిని సముద్రపు వర్షారణ్యాలని కూడా అంటారంటండి. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు కరెక్ట్ అంటే, మెరైన్ హీట్ వేవ్స్ వల్ల పగడాలు తమ సహజీవన శైవలాలైన జుక్ష్మాంతెల్లేను కోల్పోయి విరంజనానికి కోరల్ బ్లీచింగ్ గురవడమే కాకుండా వేడి నీటి భౌతిక ధర్మం ప్రకారం ఆక్సిజన్ కరిగే సామర్థ్యం పడిపోతుందటండి. ఇది సముద్ర జీవుల శ్వాసక్రియను తీవ్రంగా దెబ్బతీస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగు అంటే, వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ సముద్రపు నీటిలో కలవడం వల్ల నీటి ఆమ్లత పెరుగుతుంది, అనగా pH విలువ తగ్గుతుంది అని అర్థం అండి. ఈ ఆమ్లీకరణ చర్య వల్ల నీటిలో కార్బొనేట్ అయాన్ల లభ్యత తగ్గిపోతుంది. దీనివల్ల పాలిప్ జీవులు తమ సున్నపు రాయి కవచాలను నిర్మించుకోలేక నశిస్తాయి. 100 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు వీడియోలు చివరి దాకా చూడండి. డెఫినెట్గా 2 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయండి. గ్రూప్ 2 ప్రిలిమ్స్లోను మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా వస్తాయి. సో ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఓషనోగ్రఫీ టాపిక్. సో ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి. థ్యాంక్ యూ అండి. బాయ్.